నువ్వేంటో, నీ హృదయం ఏంటో నీ పక్కవారికి తెలియకపోవచ్చు, నీ కట్టుకున్న భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు. యవనస్తుడిగా నీవు ఆడే ఆటలు, బయట చేసేటటువంటి దందాలు నీ తల్లిదండ్రులకు, నీ సేవకునికి తెలియకపోవచ్చు. కానీ నిన్ను, నీ హృదయాంతరంగాన్ని చూస్తున్నటువంటి దేవునికి సమస్తము తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను అదే విధంగా ప్రేమించి క్షమిస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించనేటటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులకు మాత్రమే పరిమితము కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనకందరికీ కూడా సంబంధించినటువంటి మాట. మన విషయములో కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, తండ్రి సన్నిధిలో ప్రభువా, ఏలియా ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, దయతో క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కొరకు కూడా నా దేవుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించయ్యా క్షమించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ క్షమాగుణం, ఆ ప్రార్థన మనకు గనక లేకపోతే మనం అననీయ సప్పీర కంటే ముందే చచ్చిపోయేటోళ్ళం. అవునంటారా కాదంటారా? కానీ మన రక్షకుడైనటువంటి దేవాది దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. అంత మంచి క్షమించేటటువంటి దేవుడు.